రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు ఉన్నారు గీతా నాయుడు గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా జై భారత్. అంటే జనరల్గా మేము వింటూనే ఉన్నాం జై భారత్ అంటూ. అండ్ మేడం, ఇప్పుడు మీ జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించి జేడీ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, ఈ మధ్య చూసాము. అండ్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, మేనిఫెస్టో విడుదల చేశారని తెలిసింది. ఏమున్నాయి మేడం? అరెస్ట్ ఎందుకు అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక ఆఫీసర్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, జేడీ లక్ష్మణ్ గారు. ఆయన ఇప్పుడు ఆయనకి ఎలా ఛాన్స్ వస్తుందా, ఈయన కొంచెమైనా జైల్లో పెట్టాలి, సెల్లో వేయాలి అనేది ఒక చిన్న కోరిక ఆయనకి. ఆ కోరిక మనం తీర్చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదొక శాడిజం అనుకోవాలి, ఒక సైకోయిజం అనుకోవాలి మనం రెండు రకాలుగా ఆలోచిస్తే కనుక. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమి నేరం చేయడానికి వెళ్ళా, నేరం చేసింది ఏమీ లేదు. ఆయన ఏంటంటే ఆ రోజు పబ్లిక్ మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళారమ్మా, పబ్లిక్ తరఫున ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తే అసలు ఒక సీఎంగా ఎవరైనా వచ్చి కలవచ్చు ఆయన్ని. ఆయన అందులో జేడీ గారు ఒక పార్టీ అధ్యక్షులు, ఆయన ఇప్పుడు పెట్టిన పార్టీకి. కాబట్టి కలిసి ఏం చెప్తారు అంటే వినాలి, అసలు ఏం జరుగుతుంది అనేది లేకుండా ముందే పోలీసులు మార్నింగ్ అలర్ట్ చేసేసి వాళ్ళందరికీ ఎవరు వచ్చినా సరే అరెస్ట్ చేసేయండి, రానివద్దు, నేను కలవనని చెప్పారంట. అంటే జేడీ గారికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారని కొట్టచ్చగా కనిపిస్తుంది, కల్లారా కంటికి అన్నట్టుగా చక్కగా కనిపిస్తుంది. అది చిన్న పిల్లలు అడిగినా చెప్తారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. జేడీ గారు అంటే మాత్రం గుండెల్లో రైలు మాత్రం పరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో నో డౌట్ అనమాట. ఇంకోటి ఏంటమ్మా అడిగా, మేనిఫెస్టో గురించి అడిగా. మా పార్టీ పుట్టింది ప్రజల నుంచి పుట్టిందమ్మా. మేము స్వార్థం కోసం కానీ, మేము డబ్బు సంపాదించాలని కానివ్వండి, లేదా ప్రజలు మోసం చేయాలని కానివ్వండి, లేదా ఉచితాలు ఇస్తామని కానివ్వండి, ఏమి అలాంటివి మేము చేయలే. అలాంటి ఆలోచనలు కూడా లేవు మాకు, మా అధ్యక్షుల వారికి, మా పార్టీల వాళ్ళకి. ప్రజల కోసం పెట్టిన పార్టీ, ప్రజాస్వామ్యం దేశంలో కాబట్టి. అందులో ఆంధ్ర రాష్ట్రం చాలా అప్పులతో కూరుకుపోయింది, చాలా లాస్ అయిపోయింది. ఉద్యోగ పరంగా కానివ్వండి, రైతుల పరంగా కానివ్వండి, వ్యవసాయంగా అన్ని రకాలుగా కుంటుపడింది. ఇంకా పైగా అప్పులు ఇంకా మన మీదే పడుతుంది, పబ్లికే కట్టుకోవాలి ట్యాక్స్ రూపంగా. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇక ఆలోచించి తప్పదు అన్నట్టుగా ఈయన పార్టీ పెట్టడం జరిగింది అనమాట. పార్టీ ఎందుకు పెట్టారంటే దానికోసం పెట్టారు, ప్రజల కోసము. అది ఫస్ట్ మేము వచ్చింది ఏంటంటే ప్రత్యేక హోదా కోసం ఫస్ట్ నిందా నుంచి పెట్టాము. దేనికంటే ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే ఆలోచించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన పరిపాలించారు చంద్రబాబు గారు. ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు? ఎంపీలతో కానివ్వండి, ఏదైనా కానీ మాకు కావాలని ఎందుకు ధర్నాలు చేయలేకపోయారు? ఎందుకు వెళ్ళి మోడీ గారిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడినప్పుడు కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలి, చాలా లాస్ అయిపోయింది. ఎక్కువగా ధనిక రాష్ట్రం ఏదంటే మన తెలంగాణ. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు డబ్బు కూడా పంచాల్సింది. రాష్ట్రాలు విడిపోయినప్పుడు బాధలన్నీ, కష్టాలు అంతా ఆంధ్ర ప్రజలకు ఇచ్చేస్తే తప్పు కదా అది. అప్పుడు సోనియా గాంధీ గారు చాలా తప్పు చేశారు. అదేదో కేక్ కట్ చేసినట్టుగా 2 మొక్కలు చేసేసి అదేదో సొంత ఆస్తి అయినట్టుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కట్ ఇచ్చేసినట్టుగా ఇచ్చేసింది. ఈ విషయంలో చాలా మోసం చేసింది సోనియా గాంధీ. అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, చాలా తప్పం అది. ఒక రాష్ట్రాన్ని చీల్చి ఇచ్చేసే బాధ్యత అసలు అంత సీన్ ఎవరికి లేదు, ఇక్కడ చేయకూడదు కూడా, అది ఉండాలి. అలాగే ఇది కేసీఆర్ గేమ్ ఆడారు ఇక్కడ. కేసీఆర్ గారు ఏంటంటే అయ్యపోతే న్యాయాధ్యక్ష అని చెప్పే వల్ల దానివల్ల ఏమైనా అయిపోద్దామని చెప్పి ఇచ్చారు. కానీ ఆయన కూడా ఇక్కడ సీఎం అవ్వాలని చెప్పేసి చేశాడు, ఒక రాష్ట్రం పెట్టుకొని. అది అంత రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు అంతేనమ్మా. అలా కాకుండా మేము ప్రజల కోసం పెట్టాం, ప్రత్యేక హోదా కోసం పెట్టాం. తర్వాత స్టీల్ ప్లాంట్ వైజాగ్లో కూడా ప్రైవేటీకరణ చేస్తానే ఈ మధ్యకాలంలో బాగా దుమారం రేపిన వార్త అది. ప్రజలు కూడా బాధపడుతున్నారు, అక్కడ కార్మికులు కూడా బాధపడుతున్నారు. చాలాసార్లు ధర్నా కూడా చేశారు, అరెస్టులు జరిగినాయి, చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండింటి మీద మెయిన్ మేము పెట్టామమ్మా. తర్వాత రాష్ట్రం ఒకటి వెనకబడిపోయింది, యువతకి ఉద్యోగం లేదు, ఇవన్నీ కలిపి మేము పెట్టాము. అంటే మేము ప్రజల నుంచి పుట్టిన పార్టీ మా జై భారత్ నేషనల్ పార్టీ అని ఒక మాటలో చెప్పాలి. రెండోది మేనిఫెస్టో వచ్చి కూడా మా స్వార్థంగా అక్కడ ఏం రాసుకోవాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు అని చెప్పి చాలా ప్రజలకి ఇచ్చారు, మభ్యపెట్టారు. ఆ ఉచితాలు ఆయన ప్రింట్ చేసి డబ్బులు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా, లేదా నాన్నగారు ఆస్తులు ఇస్తున్నారా? లేదు, అది కూడా ప్రజలదే. ప్రజలు మనం ట్యాక్స్ కడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఉచితాలు ఇస్తున్నారు. ఒక పక్కన ఇస్తున్నారు, ఒక పక్కన లాక్కుంటున్నారు ఆయన. అది అందరికీ తెలుసు. అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ప్రజలు, మోసపడ్డారు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించడానికి బాధ అనిపించి జేడీ లక్ష్మణ్ గారు మన డిసెంబర్ 22న విజయవాడలో పార్టీ కొత్తగా పెట్టడం జరిగిందమ్మా. అండ్ జేడీ గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి, అంటే మొన్న రీసెంట్గా వినిపించిన వార్త ఏంటంటే ఢిల్లీ వెళ్ళి ఇటు జగన్మోహన్ రెడ్డికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒక ఉచ్చు బిగిస్తున్నారు. అంటే పాత కేసులు తీస్తున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేపిస్తాము అన్న దాంట్లో వచ్చింది వార్త. నిజమంటారా? లేదు, నేను 100% నేను ఒక మహిళగా, ఒక పార్టీ ప్రతినిధిగా నేను ఖండిస్తున్నానమ్మా. సెకండ్ పాయింట్ వచ్చి
ఆయన వెళ్ళి ఎవరికో ఉచ్చు బిగించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజెంట్ ఆఫీసర్ కాదు, డిపార్ట్మెంట్లో లేరు. ఆయన ఎప్పుడో డిపార్ట్మెంట్ నుంచి రిజైన్ చేసుకొని బయటకు వచ్చేసారు. ప్రశాంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ సేవలోనే నిమగ్నమై డైలీ ఒక్కొక్క జిల్లాలో అందరితో ప్రజలతో కలుసుకోవటం, మాట్లాడటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటంలో బిజీగా ఉన్నాము. ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్, మాకు టైం కూడా లేదు. కాబట్టి వాళ్ళకెళ్ళి ఉచ్చి బిగించాల్సిన అవసరం ఈయనకి లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి లా అండ్ ఆర్డర్ చేతులు ఆయన తీసుకోరు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేశారు. ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఆయన, మనకి మన ఇద్దరికే కాకుండా. కాబట్టి ఆయన అలా చేయరు. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోరు. అలా ఒకరికి ఉచ్చి బిగించాలనే ఉద్దేశం లేదు, అలా చేయరు. దీన్ని 100% నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరో ఏదో ఇన్ని ఏ రకంగా తప్పుదావ పట్టించాలి, ఎలాగే నేను మీద బురద చల్లాలి, ఏదో రకంగా రాళ్ళు కొట్టాలి అంటే మైనస్ చేయాలి, పార్టీకి మంచిగా వెళ్తుంది మా పార్టీ ప్రజల్లోకి, ఏ రకంగా మైనస్ చేయాలని ఆలోచించి దుర్మార్గులు చేసిన చర్యగా నేను భావిస్తున్నానమ్మా, తప్పకుండా. అండ్ ఇప్పుడు మనం ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మార్పులు జరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం మొన్నటి వరకు వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ పొత్తుకు అంగీకరించింది. కానీ మధ్యలో ఏంటంటే 2014లో 19లో బాగా తిట్టారు బీజేపీని, కానీ బీజేపీకి ప్రతినిధి మోడీ గారిని, ఎవరు చంద్రబాబు నాయుడు గారు. తిట్టినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే బీజేపీకి ఆలోచించకుండా పొత్తు పెట్టుకున్నది అనుకోవాలా, లేకపోతే టీడీపీ దిగజారింది అనుకోవాలా? ఒకటి ఫస్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయేమో ఫస్ట్ నుంచి కూడా, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా. ఎందుకంటే మంచి నిజాయితీపరుడు ఆయన మాత్రం, అది మాత్రం డౌట్ లేదు. ఆయన అంటే చాలా గౌరవం, అమిత్ షా గారికి కానివ్వండి, నడ్డా గారికి కానివ్వండి, మన ప్రధానమంత్రి మోడీ గారికి కానీ చాలా అభిమానం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళంటే చాలా గౌరవం, మంచి సంబంధాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఈయన ఆల్రెడీ ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి లోకల్గా తెలంగాణ ఆంధ్ర స్టేట్లో ఇక అక్కడ అది కూడా తీసుకుందామని ఈయన కథ నడిపించారు, మాట్లాడటం అంతా చేయటం. తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఢిల్లీ వెళ్ళటం, అక్కడ 2 రోజులు అక్కడే కూర్చొని నడ్డా గారిని, అమిత్ షా గారిని కలవటం అని, ఎన్ని సీట్లు ఇంకా అది క్లారిటీ రాలేదమ్మా, అది మనం మాట్లాడకూడదు, సీట్లు నెంబర్ చెప్పకూడదు, ఇంకా తెలియలా, మనం తప్పు తీసుకెళ్ళకూడదు ప్రజల్లోకి, అది నేను అందుకే చెప్పట్లేదు. కానీ కన్ఫర్మ్ అయింది పొత్తు, ఇది పాయింట్. పాయింట్ 2 ఒకటి వచ్చి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పురంధేశ్వరి గారికి మీ అందరికి తెలిసిన వ్యక్తి. ఆమె ఎవరు కదా, స్వయాన మన చంద్రబాబు గారికి మరదలు, చంద్రబాబు గారు బావగారు అవుతారు ఆవిడకి, అక్క చెల్లెలు సొంత. చంద్రబాబు మన ఆయన పెద్ద ఎన్టీ రామారావు గారి కూతురు ఆవిడ, అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు టీడీపీలో ఉంటే పడక, ఇలా బావగారితో చనిపోయాక పాప వాళ్ళ నాన్నగారు బావగారితో పడక కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి అక్కడ మరి ఏమైందో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చేసారు. వచ్చినా కూడా మంచి పొజిషన్లు ఇస్తున్నారు ఆవిడకి, మంచిగానే ఉన్నారు, బాగానే మాట్లాడతారు, నో ప్రాబ్లమ్. తర్వాత ఆవిడ చాలా పొలిటికల్గా చాలా గేమ్స్ మంచిగా ప్లే చేస్తారు, చాలా దిట్ట ఆవిడ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఒకటి, వాళ్ళ నాన్నగారు కూడా పొలిటికల్గా ఉన్నారు కదా ఎన్టీ రామారావు గారు, అది కూడా కొంచెం వచ్చి ఉంటుంది ఆవిడకి ఐడియా. ఏంటంటే బావగారు కదా ఎంతైనా మనం పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడ కూడా రికమెండేషన్ చేశారు అనేది కూడా నాకు కొంచెం తెలిసింది, వేరే వాళ్ళు చెప్పడం వల్ల. కొంచెం నేను కూడా వార్తలు చూడటం, ఈ మాటలు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అర్థమైంది, అనలైజ్ చేయగలిగా. ఎందుకంటే అంతేనా బావగారు కదమ్మా, మాట్లాడుకుపోయినా బయటికి పబ్లిక్కి మాట్లాడుకుంటలేదని శత్రువులుగా ఉంటారు, కానీ లోపల వచ్చేసరికి ఉంటుంది ఇలా పొత్తుగా వెళ్తే బాగుంటుందని. అది సెకండ్ పాయింట్ అనమాట. దానివల్ల ముగ్గురు కలిసి పొత్తుగా వెళ్ళారు. కానీ ఇంకా ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అనేది ఇంకా క్లారిటీ రాలేదమ్మా, ఇంకా 2-3 రోజులు ఏమన్నా వస్తుందేమో చూడాలి. మోడీ గారిని చాలా దారుణంగా, అతి దారుణంగా, అనరాని మాటలతో చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు గారు. నేను ఒక మహిళగా, భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక మహిళగా నేను మాత్రం దీన్ని 100% ఖండిస్తున్నా. అలాగే నేను ఒక అధికార పార్టీ ప్రతినిధిగా కూడా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక సీఎంగా కానివ్వండి, ఒక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాష్ట్రపతికి, గవర్నర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానీ ఎవరికైనా మనం గౌరవించి మాట్లాడాలి. అందులో దేశానికి అధినేత, దేశమే ఆయనకి కాలు వంచి దండం పెడుతుంది. చాలా దేశంలో మనం చూసాం, లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన మంచి ఇది చేస్తున్నారని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా దూసుకెళ్తుంది కూడా భారతదేశం అన్ని విషయాల్లో కూడా. అది పక్కన పెడితే అంత పెద్ద ఆయన్ని కూడా ఈయనకు కూడా ఏజ్ ఉంది, ఈయన పెద్ద సీఎం చేశాడు, ఈయన 42 ఇయర్స్ ఏదో ఇయర్స్ అనే ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు. నాకు అసలు నచ్చని విషయం అది, అది 100% ఖండిస్తున్నాను. అది ఎక్స్పీరియన్స్ అంటే దేంట్లో నాకు అర్థం కాల. అంటే స్వార్థ రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకొని మనుషుల్ని వెన్నుపోటు పొడిచి, అలా మామయ్యని వెన్నుపోటు పొడిచే కదా ఆయన సీఎం అయ్యాడు. వెన్నుపోటు పొడిచి అంటే గేమ్ బాగా ఆడతాడు, పైకి కనిపించారు ఎవరు చంద్రబాబు గారు, చాలా దిట్ట ఆ విషయంలో. అవతలను తొక్కైనా సరే నేను సీటు కూర్చోవాలనుకుంటాడు ఆ రకంగా. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కొడుకుని తేవాలని చూస్తున్నారు. అయితే అది నోటుకు వచ్చిందనమాట. 2014లో కూడా మాట్లాడారమ్మా, 2019లో కూడా మాట్లాడారు, 14 and 19. అంతకుముందు 14 బిఫోర్ కూడా మాట్లాడారు. భార్యను వదిలేసిన వాళ్ళు
దేశం ప్రజలకు ఏం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు, తప్పది. పర్సనల్ విషయాలు ఎప్పుడు రాజకీయాలతో ముడి పెట్టద్దు. ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళకు ఉంటాయమ్మా, ఎవరికి లేవు పర్సనల్ లైఫ్లో. తీస్తే చాలా ఉంటాయి, ఫ్యామిలీలు కూలిపోతాయి, అంతే కదా, విడాకులు అయిపోతాయి. అట్లా వద్దు. ఇప్పుడు మనం పర్సనల్ విషయాలు పెట్టుకుంటామంటే పెట్టుకుందాం ఒక రోజు, దానికి అన్ని ప్రూఫ్స్ తెచ్చుకుందాం, కూర్చుందాం, వైసీపీలో టీడీపీలో అన్ని పార్టీలో తీసుకొచ్చి మాట్లాడదాం. అది వద్దు మనకేంటి రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. అంతేకాని అక్కడ ఏమి లేక మోడీ గారి మీద ఎలా బురద జల్లాలో తెలియక చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తెచ్చి ప్రజలకి మంచిగా చేద్దాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా చేద్దాము, అలాంటి విషయాలు ఏమొద్దు. దానికి ఏ రకంగా తిట్టాలి, టైంపాస్ ఏం మాట్లాడాలి, ఒక మైక్ వస్తే ప్రజల ముందు తెలియక అది మాట్లాడుతున్నారు. అన్ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఆయన మాత్రం నో డౌట్, ఆయన అన్ఫెయిల్యూర్ 100% అని మాట్లాడారు. అది చాలా తప్పు. అది ఆయన భార్యను వదిలేస్తారా, ఉన్నారా, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నారా, అవన్నీ మనకు అనవసరం. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయమ్మా. ఎవరు ఇది ఏం కష్టం వచ్చిందో ఏమైందో, అసలు అంత కష్టం వస్తే వాళ్ళ భార్య వచ్చి మీడియా ముందు చెప్తుంది కదా, నరేంద్ర మోడీ గారి భార్య, ఆవిడే బయటికి రావట్లేదు. ఈయనకి ఎందుకు గుల? కత్తికి లేని దొరద కత్తిపీటకి, కందకి లేని దొరద కత్తిపీటకి ఎందుకు అన్నారంట. అట్లా ఆయన బాగానే ఉన్నారు, ఆవిడ బాగానే ఉంది, మంచిగా ఎక్కడ ఉన్నారు, మేడం గారు బాగానే ఉన్నారు. ఈయనకి ఎందుకు అది? ఈయన ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు మాత్రం ఎవరన్నా అంటే అందరినీ సింపతి పొందాలని ప్రజల దగ్గర కుల్లి అని ఏడ్చేస్తుంటాడు. ఈయన ఇంట్లో ఆడవాళ్ళు అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే బయట ఆడవాళ్ళు అలా కాదా? ఆడవాళ్ళు అంటే ఎవరైనా నీ ఇంట్లో అయినా మా ఇంట్లోనే ఎవరైనా ఆడవాళ్ళే కదమ్మా, మర్యాద ఇచ్చి మాట్లాడు. అసలు ఆడవాళ్ళు రాజకీయాలు తేకూడదు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు వైసీపీలో, ఆవిడ రాజకీయంలో ఉన్నారు, ఆవిడ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా మనం మాట్లాడచ్చు. ఏం చేశారు మీ కాన్స్టిట్యూన్సీలో, మీ నియోజకవర్గంలో ఎన్ని పనులు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారా, మళ్ళీ మీరు గెలుస్తారా, అసలు మీకు ఆ నమ్మకం ఉందా, టికెట్ వస్తుందా, ఇట్లా ఏమన్నా ఆమె గురించి మాట్లాడుకోవచ్చు. అది కూడా అంతవరకే. మళ్ళీ ఆమె పర్సనల్ టచ్ మనం చేయకూడదమ్మా, చాలా తప్పది. అది నేను చెప్తున్నాను. ఆమె రాజకీయంలో ఉంది కాబట్టి రోజా గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలా చాలామంది ఉన్నారు లేడీస్. అంతేకాని ఆమెకి అసలు రాజకీయమే సంబంధం లేదు మోడీ గారి వాళ్ళ వైఫ్కి. అలాంటిది తీసుకొచ్చి చంద్రబాబు గారు ఇలా మాట్లాడటం చాలా దరిద్రం అన్నమాట. అంటే ఈ శవ రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు అంటారు చూడమో, టైంపాస్ రాజకీయాలు బాగా చేస్తారు చంద్రబాబు గారు. మరి అలాంటి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం ఏంటో నాకైతే అర్థం కాల. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తింపేయాలి, వెంటనే నేను సీట్ ఎక్కేయాలి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు గారు. ఆయనకి ఎంతసేపు అదే అధికారం ఉంటే అధికారం అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించవచ్చమ్మా. అది అంటే నేను కదా చెప్పేది. మనం కొన్ని తరాలుగా చూస్తే అన్ని పార్టీల్లో కూడా ఇంతకుముందు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా గమనిస్తే అలాగే ఉన్నాయి రాజకీయాలు. దాచుకోవడం కొన్ని తరాల వాళ్ళు తినాలి. ఎంత తింటారమ్మా? చనిపోతే ఏం పట్టుకెళ్తారమ్మా వీళ్ళంతా? ఏమీ పట్టుకెళ్ళరు. బంగ్లాలు పట్టుకెళ్ళరు, కార్లు పట్టుకెళ్ళరు, బంగారం పట్టుకెళ్ళరు, ఫామ్ హౌస్లు పట్టుకెళ్ళరు, పొలాలు పట్టుకెళ్ళరు, వాళ్ళు బొంద పట్టుకెళ్ళరు. ఏం పట్టుకెళ్తారంటే ఉట్టి బాడీ, ఆత్మ మాత్రమే వెళ్తుంది. అది మంచిగా చెడా నువ్వు ఎలా ఉన్నానో దాన్ని బట్టి పైన కూడా శిక్షలు వేస్తాడు. ఇవన్నీ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకే తెలియదు. కానీ వీళ్ళందరికైతే తప్పకుండా దేవుడు సమక్షంలో మాత్రం పనిష్మెంట్ అయితే తీవ్రంగా అయితే ఉంటుందమ్మా. ఇది నేను చెప్తున్నా. ప్రజల డబ్బు ప్రజలకి నిజంగా నువ్వు ₹1 కూడా తినకుండా సిన్సియర్గా నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడతావో మాల్లో ఒకటో టీవీ ముఖం వచ్చి మేము మాట్లాడలేము. తర్వాత అసలు మా అధ్యక్షుల వారు కూడా పార్టీ పెట్టేవాళ్ళు కాదు. ఈ అన్నీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఆయన బాధపడి ప్రజలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి, రాష్ట్రాన్ని కాపాడాలి, ముందు తరాల చిన్నపిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అవ్వాలి అని ఆలోచనతోనే ఆయన పార్టీ పెట్టారు. చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు గారు. అది మాత్రం నాకు నచ్చలేదు. మరి అలాంటి బీజేపీ పార్టీ కూడా అది చూసే ఉంటుంది. మనం అన్నట్లకి తెలిసిందంటే చాలా మందికి షేర్ అయింది కూడా అది. మరి వాళ్ళు ఎలా పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారితో వెళ్ళడం నాకు నచ్చలే. కానీ అక్కడ పురంధేశ్వరి గారు మరదలు గారు ఉన్నారు కాబట్టి ఆ రకంగా నరుకొస్తున్నారని నేను అనుకుంటున్నా. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ గారితో ఎలాగో పొత్తు పెట్టున్నారు కాబట్టి ఈ రకంగా కూడా 2 రకాలుగా ట్రై చేస్తారు. అక్కడ సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.